నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బిట్సాట్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఓకే, కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ వీడియోలో నేను థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయబోతున్నా. ఎవరైతే బిట్సాట్కే కాదు, ఎవరైతే ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్నారో ఓకే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో అయితే నేను చాలా డీటెయిల్గా థియరీ అయితే డిస్కస్ చేస్తాను అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయబోతున్నా. ఓకే, ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో జనరల్ ఓకే ఎక్స్ప్రెషన్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది మనకి. f(x)=ax² + bx + c. ఓకే, అంటే మనకి హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంటుంది. అంటే డిగ్రీ = 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, దాన్ని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని =0 చేస్తే దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఓకే, f(x)0 ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని =0 చేసామనుకోండి, దీన్నే మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ABCవి మనకి రియల్ నెంబర్స్. ఓకే, ABC అనేది మనకి ఎనీ రియల్ నెంబర్స్ అయి ఉంటుంది. ఇక్కడ x² కోషియంట్ ఏదైతే ఉందో ఏ వాల్యూ అనేది ≠0, అంటే 0 కాకూడదు. 0 కాకుండా అక్కడ ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి అట్మోస్ట్ మనకి 2 రూట్స్ అయితే ఉంటుంది. అట్మోస్ట్ 2 రూట్స్ అయితే ఉంటుంది మనకి. ఓకే, అట్మోస్ట్ 2 రూట్స్ అయితే ఉంటుంది. డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని రూట్స్ అయితే మనకు ఉంటాయి. ఓకే, ఏదైనా ఎక్స్ప్రెషన్ పొలినామియల్ ఉంటే ఓకే ఆ పొలినామియల్ డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని రూట్స్ అయితే మనకు ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి డిగ్రీ ఎంత దీనికి 2 కాబట్టి దీనికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. ఓకే, ఈ ఆల్ఫా బీటాలు మనకి రియల్ ఉండొచ్చు, లేకుంటే మనకి కాంప్లెక్స్ రూట్స్ కూడా అయ్యుండొచ్చు. ఓకే, రియల్ రూట్స్ అయ్యుండొచ్చు, లేకుంటే మనకి కాంప్లెక్స్ రూట్స్ కూడా అయ్యుండొచ్చు. ఓకే, ఇక్కడ మనము ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 2 మెథడ్స్, అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో మనం మెయిన్గా యూస్ చేసే మెథడ్స్ ఏదంటే, ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే దీన్నే స్ప్లిట్టింగ్ మెథడ్ అని కూడా అంటాం. ఓకే, స్ప్లిట్టింగ్ మెథడ్. ఇంకొకటి మనకు శ్రీధరాచార్య మెథడ్. ఓకే, శ్రీధరాచార్య అతను మన ఇండియన్ మ్యాథమెటిషియన్. ఓకే, తను క్రియేట్ చేసిన ఫార్ములా మనం యూజ్ చేస్తాము టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నార్మల్గా మీరు లోవర్ క్లాసెస్లో చదివే ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 ఓకే, మెథడ్ 2 శ్రీధరాచార్య మెథడ్ ఏంటంటే, ఓకే దీనికి రూట్స్ ఆల్ఫా బీటా కదా, దీని రూట్ ఏమవుతుందంటే x ఫార్ములా మనకి -b ± (b² - 4ac/2a) ఇది మనకి ఫార్ములా. దీంట్లో ఒక ఎక్స్ ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, -b √ (b² - 4ac/2a). అదే ఇక్కడ మైనస్ తీసుకుంటే మనకి -b - √(b² - 4ac/2a). దీస్ ఆర్ ది టూ రూట్స్. ఓకే, ఇవి మనకి 2 రూట్స్ అవుతాయి. దీంట్లో దీన్ని నేను ఆల్ఫా అనుకుంటా, దీన్ని బీటా అనుకుంటా. ఓకే, ఇది 2 రూట్స్ అవుతాయి. ఇక్కడ ఏదైతే స్క్వేర్ రూట్ లోపల ఉంది కదా మనకి ఎక్స్ప్రెషన్ (b² - 4ac), దీన్ని మనం డి అనుకుంటాం. డి అంటే ఏంటంటే డిస్క్రిమినెంట్ అంటాం దీన్ని. ఓకే, (b² - 4ac) ఏదైతే ఉందో ఈ అండర్ రూట్ లోపల ఉన్న టర్మ్ ఎక్స్ప్రెషన్, దీన్నే మనము డిస్క్రిమినెంట్ అంటాం. దీన్ని డితో డినోట్ చేస్తాం. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ డిస్క్రిమినెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఈ డిస్క్రిమినెంట్ అనేది పాజిటివ్ అయితే, అంటే >0 అయితే, ఓకే అంటే (b² - 4ac) పాజిటివ్ ఉంటే రూట్స్ అనేది రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటాయి, అంటే డిఫరెంట్ రూట్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇదే డిస్క్రిమినెంట్ అనేది 0 ఉందనుకోండి, ఓకే రూట్స్ అనేది ఏమవుతుందో ఈక్వల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటాను. ఓకే,
ఓకే, ఇది ఎక్స్ప్రెషన్ తీసుకున్నా. ఓకే, దీనికి మనకు రూట్స్ ఏమవుతుంది, ఫార్ములా అప్లై చేసామనుకోండి, డిస్క్రిమినెంట్ ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది మనకి 1, b 2, ఓకే, c 1 అవుతుంది. దీన్ని జనరల్ ఫామ్కి కంపేర్ చేయండి, ax² + bx + c కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏమీ లేకపోయినా కోఎఫిషియంట్ ఏమొస్తుంది, ఏ వాల్యూ 1, b వాల్యూ 2, c వాల్యూ 1. b² - 4ac ఫైండ్ అవుట్ చేయండి, ఏమొస్తుంది మనకి b² అంటే 2², 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1, c వాల్యూ 1, 2² ఎంత 4, 4 - 4 = 0, 4 - 4 = 0 వచ్చింది. అంటే చూడండి ఇక్కడ డిస్క్రిమినెంట్ ఏమొచ్చింది మనకి 0, అంటే దీని రూట్స్ ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. ఓకే, దీని రూట్స్ అనేది ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. కావాల్సి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, చూడండి ఒక్క నిమిషం. ఓకే, ఫార్ములా చూడండి, మనకి ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో పుట్ చేయండి. ఓకే, ఈ టర్మ్ అయితే మనకి 0 అయిపోయింది, అంటే √0 ఏమవుతుంది, 0నే, కాబట్టి ఈ టర్మ్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోతుంది. మనకి మిగిలేది ఏంటి, మనకి x = -b/2a. ఓకే, -b అంటే ఏంటి 2 ఇంటూ ఏ వాల్యూ 1, 2 క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది ఏంటి -1. ఓకే, x = -1 వచ్చింది, అంటే ఇదే రూటు మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. x = -1, -1 అంటాం మనం, అర్థమైందా. x = -1 అంటే మనకి పవర్ ఎంత 2 ఉంది కాబట్టి 2 రూట్స్ ఉండాలి, అంటే x = -1నే మనము మళ్ళీ x = -1, దేర్ ఆర్ 2 రూట్స్, అర్థమైంది. x = -1 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ మనకి. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత d అనేది <0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అవుతాయి. కాంప్లెక్స్ రూట్స్ ఆర్ నాట్ రియల్ రూట్స్, రియల్ రూట్స్ అయితే మనకు రావు. ఓకే, దీన్నే మనం ఇమాజినరీ రూట్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, రూట్స్ ఆర్ నాట్ రియల్ రూట్స్, దీస్ వి కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ రూట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గ్రాఫికల్గా చూస్తే మనము చూసామనుకోండి, ఇక్కడ ఏదైతే చూడండి a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 2 కండిషన్స్ ఉంటాయి మనకి, ఒకటి a పాజిటివ్ ఉంటుంది, లేకుంటే a నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు a అనేది పాజిటివ్ ఉందనుకోండి, గ్రాఫ్ అనేది ఓపెన్ అప్వర్డ్స్. ఓకే, ఓపెన్ అప్వర్డ్స్ ఉంటుంది. ఓకే, అదే ఏ అనేది నెగిటివ్ ఉందనుకోండి, మనకి గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ అనేది ఓకే ఓపెన్ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు డిస్క్రిమినెంట్ పాజిటివ్ ఉంటే రూట్స్ అనేది ఏమవుతుంది, 2 రూట్స్ ఉంటాయి కదా మనకి, ఆల్ఫా బీటా డిఫరెంట్ 2 రూట్స్, a > 0. ఓకే, పాజిటివ్ చూడండి, దీంట్లో మళ్ళీ డిస్క్రిమినెంట్ పాజిటివ్ ఉంటే 2 రూట్స్ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఫస్ట్ కండిషన్ ఏ పాజిటివ్ ఉందనుకోండి, గ్రాఫ్ ఎలా ఉంటుంది, అప్వర్డ్ కదా, అప్వర్డ్ ఉంటుంది. ఓకే, రూట్స్ అంటే ఏంటి మనకి, రూట్స్ అంటే ఏదైతే ఎక్స్ వాల్యూస్ ఏదైతే గ్రాఫ్ ఉందో అది ఎక్స్ యాక్సిస్తో కట్ అవుతుంటుంది కదా మనకి, ఎక్స్ యాక్సిస్తో కట్ అవుతుంది కదా, దాంట్లోనే మనం రూట్స్ అంటాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ని కట్ చేసే మనకి గ్రాఫ్ అనేది ఎక్స్ వాల్యూస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ వాల్యూస్ని మనం రూట్స్ అంటాం. ఓకే, ఫంక్షన్ మనకి ఏదైతే క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉందో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో మనకి ఆ ఫంక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్ని, ఇది ఎక్స్ యాక్సిస్ మనకి, ఇది యాక్చువల్లీ ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర అయితే మనం కట్ చేస్తూ ఉంటుందో, అంటే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ని మనము రూట్స్ అంటాం. అంటే ఇది డిఫరెంట్ రూట్స్ కాబట్టి 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఓకే, అంటే దీన్ని మనం ఆల్ఫా అనుకోవచ్చు, దీన్ని బీటా అనుకోవచ్చు, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే, అంటే మళ్ళీ ఏ అనేది <0 అయితే ఏమైతుంది, గ్రాఫ్ అనేది డౌన్వర్డ్, ఓపెన్ డౌన్వర్డ్స్. ఓకే, అంటే ఇక్కడ కూడా 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, డిస్క్రిమినెంట్ పాజిటివ్ కాబట్టి. అదే డిస్క్రిమినెంట్ ఈక్వల్ అయితే దీంట్లో మళ్ళీ 2 కేసెస్ ఏంటి మనకి, a > 0, ఏ అనేది పాజిటివ్ ఉంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అంతే, ఇంటర్సెక్ట్ కాదు.
ఓకే, ఇంటర్సెక్ట్ కాదు, జస్ట్ టచ్ చేస్తూ వెళ్తుంది, ఇలా టచ్ చేస్తుంది. ఓకే, ఇలా టచ్ చేసింది అనుకోండి, ఇదేంటి మనకి ఎక్స్ యాక్సిస్. ఇది జస్ట్ టచ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది జస్ట్ టచ్ చేస్తే ఇది ఈక్వల్ రూట్స్, మనకి ఈక్వల్ రూట్స్ ఉంటుంది. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ రూట్స్. అదే ఏ అనేది నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్స్ ఉంటుంది. ఓకే, డి ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి రూట్స్ ఈక్వల్ ఉంటాయి, అంటే జస్ట్ టచ్ చేస్తుంది అంతే ఎక్స్ యాక్సిస్ని. ఓకే, ఇంటర్సెక్ట్ కాదు. మళ్ళీ లాస్ట్ కండిషన్ ఏంటి, డి అనేది <0. ఓకే, అంటే డి అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే మనకి ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. ఇమాజినరీ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ఎక్స్ యాక్సిస్ని ఎప్పుడు అంతే మనకి ఇంటర్సెక్ట్ కాదు, అంటే టచ్ కూడా కాదు. ఓకే, టచ్ కాలేదు ఇక్కడ, ఇంటర్సెక్ట్ కాలేదు. అర్థమైందా? ఏ పాజిటివ్ ఉంటే అప్వర్డ్, ఏ నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్. ఇంటర్సెక్ట్ అయితే కాదు, ఇంటర్సెక్ట్ కాదు, టచ్ కూడా కాదు. చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడికి ఇక్కడికి. ఓకే, ఇంటర్సెక్టివ్ కాదు, టచ్ కూడా కాదు, అది మనకి ఇమాజినరీ రూట్స్లో ఉంటుంది. ఇది క్లియర్ కదా? ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూడండి, మనము ఆల్ఫా బీటా అనేది 2 రూట్స్ అనేది తీసుకున్నాం. ఓకే, దీంట్లో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందంటే -b/a వస్తుంది. ఓకే, అంటే మైనస్ ఆఫ్ బి అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇది ఎలా వచ్చింది అంటే, ఇది మనం ఆల్రెడీ చూసాం కదా, ఇది ఎక్స్ వాల్యూ, ఇది బి, ఇంకొకటి రూట్స్ 2 రూట్స్. దీన్ని ఆల్ఫా అనుకున్నా, దీన్ని బీటా అనుకున్నా, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేశారనుకోండి, ఓకే, ఈ టర్ము క్యాన్సల్ అవుతుంది, మనకి ఫైనల్గా -b/2a -b/2a, ఈ రెండింటిని యాడ్ చేస్తే -b/a వస్తుంది, ఇలా వస్తుంది మనకి. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందంటే c/a, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి c/a వస్తుంది. c అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్ము, బై a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్. డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఒకటి ఐడెంటిటీ యూస్ చేస్తున్నాం, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ, a - b² = a + b² - 4ab. ఓకే, ఏ అంటే ఆల్ఫా తీసుకుంటున్నా, బి అంటే బీటా. ఆల్ఫా బీటా అని 2 రూట్స్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, -b/a, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి, c/a. దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఏమొస్తుందంటే d/a². చూడండి, b² - 4ac అంటే ఏంటి, d కదా, డిస్క్రిమినెంట్, d/a². అర్థమైందా? డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఇప్పుడు స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఓకే, దీనికి స్క్వేర్, ఇప్పుడు మనకు ఒకటి తెలుసు, ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఆఫ్ x² స్క్వేర్ రూట్ ఉంటే దాన్ని మనం mod x అని తీసుకుంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే mod ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, ఓకే, ఈజ్ ఈక్వల్ టు, దీనికి కంప్లీట్గా మాడ్ వస్తుంది, దీనికి రూట్ వస్తుంది, రూట్ డి, దీనికి రూట్ వస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏ అవుతుంది, మాడ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఫర్ కామన్ రూట్స్. ఏదైనా మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు, దాంట్లో 1 రూట్ ఈజ్ కామన్ ఉంది, ఒకటి రూట్ అనేది కామన్ ఉంది అనుకోండి, ఇది కండిషన్ మనకి. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇలా చూడండి, ax + bx + c = 0 ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏబి తీసుకోండి. ఓకే, ఏబి తీసుకోండి, తర్వాత దీన్ని ఏబి అలాగే రాసుకోండి. తర్వాత బీసీ తీసుకోండి, దాన్ని -bc అని రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ తీసుకోండి, ఏసీ - ఏసీ అలాగే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి 1 2 పెట్టుకోండి, దీన్ని ఉల్టా రాయండి, 2 1 రాయండి. ఓకే, అర్థమైందా? దీన్ని 1 2 తీసుకోండి, దీనికి ఉల్టా రాయండి, 2 1. దీనికి 1 2, దీనికి ఉల్టా రాయండి, దీనికి మాత్రం స్క్వేర్ తీసుకోండి. అర్థమైందా? దీన్నే ఇక్కడ రాశాను అంత, ఇంకేమీ లేదు. అర్థమైందా? ఓకే, బోత్ ద రూట్స్ ఈజ్ కామన్. ఓకే, రూట్స్ అనేది దీనికి ఆల్ఫా బీటా ఉంది, దీనికి సంథింగ్ ఏదో ఉంది, ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటుంది, 2 రూట్స్ కూడా ఈక్వలే ఉంటుంది, సేమే ఉంటాయి అంటున్నాడు. అప్పుడు ఇది కండిషన్, a1/a2 = b1/b2 దట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఓకే, ఇదైతే క్లియరా?
నెక్స్ట్ డిస్క్రీట్ రూల్ ఆఫ్ సైన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే క్వశ్చన్స్ దీనిపైన ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అంటాడు, లేదంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ రియల్ రూట్స్, లేదంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెగిటివ్ రియల్ రూట్స్, ఇలా అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏదో ఒకటి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనే కాదు, మీరు ఎనీ పొలినామియల్ ఏదైనా పొలినామియల్ తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్ ప్లస్లో ఏం చేస్తారంటే ప్లస్ ఎక్స్ పుట్ చేయండి, అంటే ప్లస్ ఎక్స్ పుట్ చేసిన చేంజ్ ఏం కాదులేండి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఎగ్జాంపుల్ 2x² మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 1 = 0 అని ఉంది. ఓకే, మైనస్ 3x మైనస్ ఎక్స్ అంటే 4xే, మైనస్ 4xే కదా. నేను జస్ట్ మీకోసం అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా రాశాను, 2x² మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఏమీ లేకపోయినా ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ నుండి మైనస్కి చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఏమీ చేంజ్ కావట్లే, మైనస్ నుండి మైనస్సే ఉంది, మళ్ళీ మైనస్ నుండి ప్లస్కి చేంజ్ అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ చేంజ్ అయింది? 1 టైం, ఇక్కడ ఒక 1 టైం. అంటే ఇక్కడ మనకి 2 పాజిటివ్ రియల్ రూట్స్ ఉంటాయని అర్థం. పాజిటివ్ రియల్ రూట్స్, అర్థమైందా? 2 పాజిటివ్ రియల్ రూట్స్, అర్థమైందా? మళ్ళీ ఎక్స్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే మైనస్ ఎక్స్ పుట్ చేయండి. మైనస్ ఎక్స్ పుట్ చేస్తారు అనుకోండి, మనకి ఎక్స్ప్రెషన్ ఎలా అవుతుందంటే 2 మైనస్ x² మైనస్ 3 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ చూడండి 2x² ప్లస్ 3x ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ గమనిస్తే దేర్ ఈజ్ నో సైన్ చేంజింగ్, ఇక్కడ సైన్ అని చేంజ్ కావట్లే, అంటే నో సైన్ చేంజ్, కాబట్టి 0 నెగిటివ్ రియల్ రూట్స్. అంటే ఇప్పుడు మనకి పాజిటివ్ ఎన్ని వచ్చాయి 2, నెగిటివ్ ఎన్ని వచ్చాయి 0, అంటే టోటల్గా ఎన్ని 2 రియల్ రూట్స్. పాజిటివ్ రియల్ రూట్స్ ఎన్ని 2, నెగిటివ్ రియల్ రూట్స్ 0, టోటల్ రియల్ రూట్స్ ఎంత 2. ఇది క్లియర్ కదా? ఓకే, ఇది నంబర్ ఆఫ్ చేంజెస్. చూడండి, నంబర్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇలా చూసుకొని రావాలి ఎన్నిసార్లు చేంజ్ అయిందని. ఓకే, ఇది అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ నుండి ప్లస్ చేంజ్ లేదు, నో చేంజ్. ఇక్కడ ప్లస్ నుండి మైనస్ ఒక టైము చేంజ్ అయింది, ఇక్కడ మైనస్ టు ప్లస్ ఒక టైం చేంజ్ అయింది, మళ్ళీ ప్లస్ టు మైనస్ ఇక్కడ ఒకసారి చేంజ్ అయింది. అంటే 3 పాజిటివ్ రియల్ రూట్స్ వచ్చింది. తర్వాత ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పుట్ చేయండి, ఏమవుతుంది? ఇలా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకి ప్లస్ నుండి మైనస్ ఒక్క టైం చేంజ్ అయింది, ఇక్కడ మళ్ళీ చేంజ్ లేదు, నో చేంజ్. అంటే -1 నెగిటివ్ రియల్ రూట్, 1 నెగిటివ్ రియల్, టోటల్గా ఎన్ని అవుతాయి 3 పాజిటివ్, ఓకే 1 నెగిటివ్, అంటే టోటల్గా ఎన్ని రియల్ రూట్స్ 4 రియల్ రూట్స్. ఓకే, అర్థమైందా? మనకి ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయన్న దానికి ఈ యొక్క రూల్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దీని బేస్డ్ పైన మనం కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. ఓకే, ఇదైతే చాలా ఇంపార్టెంట్, చూడండి. నెక్స్ట్ మనకి టోటల్గా 4 రియల్ రూట్స్ చూస్తారు కదా. ఓకే, ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ నోటు. ఓకే, ఏంటి ఆ నోటు అంటే ఇక్కడ జనరల్ ఎక్స్ప్రెషన్ మన ax² + bx + c = 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి డివైడ్ ఏ అని బోత్ సైడ్ చేయండి, అప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఇలా వస్తుంది. ఓకే, x² + b/ax c/a = 0. మనకి b/a అంటే తెలుసు కదా, సమ్ ఆఫ్ ది రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం తీసుకున్నాం -b/a. ఈ మైనస్ ఈ సైడ్ తీసుకుంటే మనకి b/a ప్లేస్లో -ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు. ఓకే, తర్వాత c/a ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, ఆల్ఫా ఇంటూ బీటా అని తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది 2 ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గానే మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 and 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది p of x, దెన్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ p of x అన్నాడు. మనకి
ఆల్రెడీ తెలుసు మనకి ఎక్స్ స్క్వేర్ ఓకే మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఓకే ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఆల్ఫా ఇది బీటా అనుకోండి ఓకే 2 + 1 ఎంత 3x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 2 × 1 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఓకే తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నోట్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇఫ్ ద రూట్స్ ఆర్ ది సేమ్ సైన్ ఓకే ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ పాజిటివ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే మనకి ఇది పాజిటివ్ వచ్చింది అనుకోండి ఆల్ఫా ఇంటూ బీటా చేశారనుకోండి ఇది పాజిటివ్ వచ్చింది అనుకోండి రూట్స్ ఏమవుతాయి సేమ్ సైన్ ఉంటుంది అంటే ఆల్ఫా అండ్ బీటా ఉంటే ప్లస్ ప్లస్ ఉంటుంది లేదంటే మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఉంటుంది సేమ్ సైన్సే ఉంటాయి ఓకే అర్థమైందా ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది పాజిటివ్ వస్తాయి అదే మనకి ఆల్ఫా ఇంటూ బీటా అనేది <0 అంటే నెగిటివ్ వచ్చింది అనుకోండి ఆల్ఫా బీటా అనేది నెగిటివ్ వచ్చింది ఓకే ప్రోడక్ట్ చేస్తే నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి అప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉంటాయి ఇప్పుడు ప్లస్ ఆల్ఫా ఉంటే మైనస్ ఆల్ఫా ఉంటుంది లేకుంటే నెగిటివ్ ఆల్ఫా ఉంటే పాజిటివ్ బీటా ఉంటుంది ఓకే ప్లస్ ఆల్ఫా ఉంటే మైనస్ బీటా లేదంటే నెగిటివ్ బీటా ఉంటే పాజిటివ్ బీటా అంటే ఆపోజిట్ సైన్స్ ఉంటాయి ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది ఇంకొక రూటు మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది అర్థమైంది కదా ఓకే ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చేద్దాము ఓకే క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్స్ చూడండి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఓకే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + bx - c = 0 b, c is greater than 0 ఆర్ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ నేచర్ గురించి అయితే మనం చూడాలి బోత్ పాజిటివ్ అంట బోత్ నెగిటివ్ ఆపోజిట్ సైన్ నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చాడు ఇప్పుడు మనం గమనిస్తే ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చూద్దాం ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది మనకి ఏంటి c/a కదా ఓకే c ప్లేస్లో ఏముంది మనకి -c ఉంది ఓకే -c/a ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1 ఓకే 1 ఉంది అంటే -c ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మైనస్ ఇక్కడ చూడండి -1 ఇంటూ c అంటే ఏంటి మనకి c అనేది ఏమంటున్నాడు పాజిటివ్ అంటున్నాడు అంటే c అనేది పాజిటివ్ కాబట్టి ఓకే c ఈజ్ పాజిటివ్ నెంబర్ కాబట్టి మైనస్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది నెగిటివే వస్తుంది ఓకే నెగిటివ్ పాజిటివ్ నెంబరే వస్తుంది మనకి పాజిటివ్ నెంబర్ సారీ మైనస్ సీనే వస్తుంది పాజిటివ్ నెంబర్ సి అనేది ఏంటి పాజిటివ్ నెంబర్ కదా ఓకే సి అనేది ఏంటి మనకి పాజిటివ్ నెంబర్ ఇది పాజిటివ్ నెంబర్ ఇది ఓకే మైనస్ ఇంటూ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది -c అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ తెలుసు కదా మైనస్ ఓకే ఇలా అవుతుంది అంటే మనకి ఇది ఏమైంది నెగిటివ్ నెంబర్ వచ్చింది అర్థమైందా -c ఏమవుతుంది నెగిటివ్ నెంబర్ మైనస్ ఇంటూ పాజిటివ్ ఏమైతే నెగిటివ్ నెంబర్ కాబట్టి ఇది ఏమవుతుంది నెగిటివ్ వచ్చింది ప్రోడక్ట్ అనేది ఏమొచ్చింది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ నెగిటివ్ వస్తే మనకి కండిషన్ ఏంటి చూడండి ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ నెగిటివ్ అయితే మనకి రూట్స్ ఆర్ ఏమవుతుంది ఆపోజిట్ సైన్స్ అవుతాయి అంటే ఆపోజిట్ సైన్స్ అంటే ఏ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అర్థమైందా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి నంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు అంట దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఇచ్చాడు మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు √5 - log ఓకే బేస్ 2 mod x ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - log బేస్ 2 mod x ఇక్కడ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా సేమ్ టర్మ్స్ ఏమన్నా మనకి రిపీట్ అయితే ఇలాంటిది అప్పుడు దాన్ని అనదర్ వేరియబుల్గా కన్సిడర్ చేసుకోండి లెట్ log బేస్ 2 mod x ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకోండి అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది మనకి √5 - t
ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ టీ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, 5 మైనస్ టీ స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ 5 మైనస్ టీ వస్తుంది. ఇది 3 మైనస్ టీ స్క్వేర్ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఏమొస్తుంది ఇక్కడ, 3 స్క్వేర్ 9 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 3 2 60. ఇది సింప్లిఫై చేయండి. టీ స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 9, ఈ టర్మ్స్ మొత్తం ఈ సైడ్ తీసుకోండి. ఓకే, ప్లస్ టీ మైనస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 5t ఓకే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయండి. టీ స్క్వేర్ ఓకే, ఇది ఎలా రాయొచ్చు అంటే మైనస్ 4t మైనస్ టీ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లస్ టీ కామన్ తీస్తే టీ మైనస్ 4, ఇక్కడ మైనస్ 1 కామన్ తీసుకుంటే టీ మైనస్ 4 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు చూడండి టీ మైనస్ 4 ఇంటూ టీ మైనస్ 1 ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు 4 అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇలా వస్తుంది. 2 టీ వాల్యూస్ అయితే వస్తాయి మనకి, ఇక్కడ 2 టీ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏది కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టీ తీసుకున్నాను అనుకోండి, 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4 అంటే √1 ఈక్వల్ టు -1. ఈ రెండు నాట్ ఈక్వల్, ఇది వ్యాలిడ్ కాదు మనకి. ఓకే, అంటే ఈ టీ వాల్యూ 4 తీసుకోకూడదు, అంటే టీ ఈక్వల్ టు 1 తీసుకోండి. టీ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ప్రెషన్ మనకి సాటిస్ఫై అవుతుందో లేదా చెక్ చేసుకోండి. 5 మైనస్ 1 ఈక్వల్ టు ఏముంది మనకి 3 మైనస్ 1 ఓకే √4 ఈక్వల్ టు 2. సాటిస్ఫై అవుతుంది కదా మనకి. అప్పుడు టీ వాల్యూ 1 మనకి. ఇప్పుడు మనము టీ ఏం కన్సిడర్ చేసుకున్నాం, లాగ్ బేస్ 2 mod x ఈజ్ ఈక్వల్ టు టీ. టీ అంటే 1. ఓకే, ఈ బేస్ ఈ సైడ్ తీసుకుంటే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. 2 to the power of 1 mod x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే x ఈక్వల్ టు ప్లస్ 2 అవుతుంది అండ్ x ఈక్వల్ టు -2. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అవుతాయి, 2. ఓకే, ఇదొక సొల్యూషన్, ఇదొక సొల్యూషన్, 2 సొల్యూషన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 2 అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 0 విత్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ దెన్ అదర్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని స్ప్లిట్టింగ్ మెథడ్ అప్లై చేయండి. 2x², 2 2 4 కాబట్టి దీన్ని 4x మైనస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తా. 2x కామన్ తీస్తే x మైనస్ 2 ఓకే మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్ టు 0. then you get x minus 2, 2x minus 1 equal to 0, then x equal to 2 and x equal to 1/2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమిచ్చాడు, ఆల్ఫా ఇస్ ఒక రూట్ అనేది ఏమంటున్నాడు, లెస్ దెన్ 1 ఉంటుంది అంటున్నాడు. అంటే ఇది కదా లెస్ దెన్ 1 ఉన్న రూట్ ఏది, ఇది మనకి ఆల్ఫా అవుతుంది. ఓకే, ఈ ఆల్ఫా అనేది మనం ఆప్షన్స్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసి ఈ రూట్ x ఈక్వల్ టు 2 ఏదైతే వస్తుందో, అంటే 2 ఏ దానికైతే వస్తుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ ఏముంది మనకి 4. ఆల్ఫా అంటే ఏంటి 1/2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1/2. ఓకే, 2 స్క్వేర్ అంటే 4, ఇది క్యాన్సల్. తర్వాత 2 1 2 2 అంటే 1 + 2 ఎంత 3 వస్తుంది. ఒక మనకి 2 రావాలి, ఇది కరెక్ట్ కాదు. తర్వాత బి ఆప్షన్ చెక్ చేద్దాం. 4 ఇంటూ ఆల్ఫా క్యూబ్ అంటే 1/2 క్యూబ్ అంటే 8 అవుతుంది ప్లస్ 3 ఇంటూ 1/2, 4 1 4 2 అంటే మనకి ఇదేమవుతుంది 1/2. 2 ఎల్సిఎం తీసుకుంటే 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 1 2 2 అంటే 2 వస్తుంది. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది.
మీరు కావాల్సింటే సిడి కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ ఎలా ఉందంటే లెట్ ఆల్ఫా బీటా బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా బై 2 బీటా బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో ఏది ఆర్ అంటున్నాడు. మనకి ఒకటి గుర్తు రావాలి, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ గుర్తు రావాలి. ఇలాంటివి ఇస్తే ఆల్రెడీ రూట్స్ ఇచ్చాడు కాబట్టి మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ప్రాపర్టీ యూస్ చేయండి ఇక్కడ. ఓకే, సమ్ ఆఫ్ ది దీనికి ఈ ఎక్స్ప్రెషన్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ 2 రూట్స్ ఇచ్చాడు కదా ఆల్ఫా బీటా. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది మైనస్ బి బై ఏ, మైనస్ బి ప్లేస్లో ఏముంది మైనస్ పి అంటే ప్లస్ పి బై ఏ వాల్యూ 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత పి. ఓకే, దీనికి కావాల్సి ఉంటే ఈక్వేషన్ 1 పెట్టుకోండి. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది ఆర్ అవుతుంది. ఓకే, ఆర్ బై 1 అంటే 6. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దీనికి 2 రూట్స్ ఇచ్చాడు ఏంటి ఆల్ఫా బై 2 అండ్ 2 బీటా. ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది ఆల్ఫా బై 2 ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది మనకి ఆల్ఫా బై 2 ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది ఆల్ఫా బై 2 ఇంటూ 2 బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. 2 క్యాన్సల్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. సేమ్ మనకి ఇది కూడా ప్రోడక్ట్ ఆరే వస్తుంది, ఇది కూడా ప్రోడక్ట్ ఆరే వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా ప్లస్ 4 బీటా ఈజ్ ఈక్వల్ టు 2q. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టుకోండి. సాల్వ్. ఓకే, 1 అండ్ 2 ఈక్వేషన్ 1ని 2ని సాల్వ్ చేయండి. ఓకే, ఆల్ఫా ప్లస్ 4 బీటా ఈజ్ ఈక్వల్ టు 2q, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, ఇదైతే సాల్వ్ చేద్దాం. ఎక్కడ సాల్వ్ చేస్తే చూడండి ఆల్ఫా ప్లస్ 4 బీటా ఈజ్ ఈక్వల్ టు 2q అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, మైనస్ 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 ఆల్ఫా మైనస్ ఆల్ఫా గెట్ క్యాన్సల్, యూ గెట్ 3 బీటా, ఇది 2q మైనస్ పి వస్తుంది. అంటే బీటా ఏమొస్తుంది మనకి బీటా వి గెట్ 2q మైనస్ పి బై 3 వస్తుంది. ఇప్పుడు మనం ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్ఫా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి మనకి పి. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ బీటా. ఓకే, దట్ ఈస్ పి మైనస్ బీటా అంటే ఏంటి 2q మైనస్ పి బై 3. నీకు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 3p మైనస్ 2q మైనస్ మైనస్ ప్లస్ p బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4p మైనస్ 2q బై 3. దీంట్లో 2 కామన్ తీసామనుకోండి 2 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి 2p మైనస్ q బై 3. ఓకే, ఇది మనకి ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ కావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. దీంట్లో దీనికి కావాల్సిన ఈక్వేషన్ నెంబర్ 3 అని పెట్టుకోండి. ఈ రెండు సేమే వచ్చాయి మనకి, ఈ రెండు సేమే కాబట్టి 3 అని పెట్టుకోండి. 3 ఇంప్లైస్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఏంటి మనకి 2/3 2p మైనస్ q. బీటా ఎంత మనకి 1/3 ఇంటూ 2q మైనస్ p అండ్ 2/3 3 is 9 2p మైనస్ q ఇంటూ 2q మైనస్ p. దిస్ ఈజ్ ఆర్ వాల్యూ. మనకి విచ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది 2p మైనస్ q 2p మైనస్ p. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత 5th ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లంలో ఏముంది మనకి ఇఫ్ ఆల్ఫా be the root of the equation 4x square plus 2x minus 1 is equal to 0 then the other root of the equation ఏది అని అడుగుతున్నాడు. సేమ్ ఇది ఎలా చేసామో అలాగే చేయాలి. ఇది ఎలా చేసామో అలాగే చేయాలి. దీనికైతే రూట్ అలాగే ఫైండ్ అవుట్ చేసుకొని దీంట్లో చెక్ చేయండి. ఒక రూట్ అనేది దీనికి రూట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 రూట్స్ వస్తాయి. ఒక రూట్ని ఆల్ఫా అనుకోండి. ఓకే, ఇంకొక రూటు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే
నెక్స్ట్ రూట్ ఏదైతే వస్తుందో దానికి ఈక్వల్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్ని మీకే ఇచ్చేస్తున్నా, మీరే చేయండి ఇది. ఓకే, ఇది హోంవర్క్గా తీసుకోండి. ఓకే, ఇది మీరే ఓన్గా ట్రై చేయండి, సేమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉన్న ఈ క్వశ్చన్. లెట్ a, b be the solution of this quadratic equation and c, d be the solution of this quadratic equation, and if a minus c, b minus c and a plus d, b plus d are the solution of this అంటున్నాడు. అంటే ఏ బి అనేది దీనికి రూట్స్ అంట, అండ్ సిడి అనేది దీనికి రూట్స్ అంట, అండ్ దిస్ ఈ రెండు దీనికి రూట్స్ అవుతుంది అంటున్నాడు. దీంట్లో బీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ అంటే, ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏముంది, x² ప్లస్ px ప్లస్ 1 = 0. దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ a ప్లస్ b అవుతుంది. ఇక్కడ రూట్స్ ఏమి ఇచ్చాడు, ఏబి, కాబట్టి a ప్లస్ బి. ఒక్క నిమిషం, a ప్లస్ బి అవుతుంది. a ప్లస్ బి ఏమవుతుంది మనకి, మైనస్ పి అవుతుంది. ఓకే, అండ్ a ఇంటూ బి ఏమవుతుంది మనకి 1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏముంది మనకి, x² ప్లస్ qx ప్లస్ 1 = 0. దీని రూట్స్ ఏమిటి మనకి సి అంటున్నారు, c, d కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ c ప్లస్ d ఏమవుతుంది మనకి మైనస్ q అవుతుంది, అండ్ c ఇంటూ d ఏమవుతుంది, దీనికి కూడా 1 అవుతుంది. ఇదైతే మనకి గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఈ రెండు దీనికి రూట్స్ అంటున్నాడు, బీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, బీటా కావాలి అంటే ప్రోడక్ట్ చేస్తేనే కదా, 2 రూట్స్ని ప్రోడక్ట్ చేస్తే c/a అవుతుంది. c అంటే ఏంటి, బీటా ఉంది ఇక్కడ, a వాల్యూ 1, ఇప్పుడు మనకి బీటా వస్తుంది. అంటే ప్రోడక్ట్ చేయండి. ఓకే, బీటా = రూట్స్ని ప్రోడక్ట్ చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇది కదా, ఇదొక రూటు దీనిని ప్రోడక్ట్ చేయమంటున్నాడు. ఓకే, ఏముంది మనకి, a మైనస్ సి, b మైనస్ సి అండ్ a ప్లస్ డి అండ్ b ప్లస్ డి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది మనకి, ఏబి వస్తుంది. ఓకే, తర్వాత మైనస్ ఏసీ వస్తుంది, మైనస్ సిబి ప్లస్ c². తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి, ఏబి వస్తుంది. తర్వాత ఏడి ప్లస్ బీడి ప్లస్ d². ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఏమిటి చూడండి, మనకి ఏబి వాల్యూ తెలుసు. ఏబి అంటే ఏమిటి, 1, సిడి అంటే 1. దీంట్లో పుట్ చేద్దాం. ఇక్కడ ఏబి వాల్యూ అంతా 1 మైనస్, ఇక్కడ నేను సి కామన్ తీస్తాను అనుకోండి, మైనస్ సి కామన్ తీస్తే a ప్లస్ బి అవుతుంది ప్లస్ c². అండ్ ఇక్కడ ఏబి వాల్యూ 1, ఇక్కడ నేను డి కామన్ తీస్తాను అనుకోండి, a ప్లస్ బి అవుతుంది ప్లస్ d². దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సి ఇంటూ a ప్లస్ బి అంటే ఏంటి, ఇక్కడ మైనస్ పి, మైనస్ ప్లస్ సిపి అవుతుంది ప్లస్ c². అండ్ 1 ప్లస్ డి. ఓకే, a ప్లస్ బి అంటే మైనస్ పి. ఓకే, అంటే ఇది మైనస్ అవుతుంది, మైనస్ డిపి. ఓకే, ప్లస్ d² అవుతుంది. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, 1 నుండి మల్టిప్లై చేస్తే 1 మైనస్ డిపి ప్లస్ d² వస్తుంది. తర్వాత సిపి నుండి మల్టిప్లై చేస్తే ప్లస్ సిపి మైనస్, తర్వాత ఏమొస్తుంది, ఇది సిపి డి p² d వస్తుంది. తర్వాత ప్లస్ సిపి d². తర్వాత c² మల్టిప్లై చేస్తే c² మైనస్ c² డిపి, తర్వాత ప్లస్ c² d². ఇప్పుడు నేను 1 మైనస్ మనకి డిపి, ఓకే ఇది అలాగే పెట్టుకోండి, డిపి. ఓకే, ప్లస్ d². ఓకే, ప్లస్ సిపి మైనస్, ఇక్కడ చూడండి మనకి ఏముంది, మనకి సిడి = 1. సిడి ఉంది కాబట్టి సిడి వాల్యూ చూడండి, సిడి దాని వాల్యూ ఎంత, సి ఇంటూ డి వాల్యూ 1 ఇంటూ p² అది p² అవుతుంది.
తర్వాత అగైన్ ఇక్కడ చూడండి డి స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని డీని నేను సి ఇంటూ డి అని రాస్తా. సిడి వాల్యూ ఎంత 1, తర్వాత పిడి వస్తుంది మనకి ప్లస్ పిడి వస్తుంది ఇక్కడ. తర్వాత సి స్క్వేర్, తర్వాత అగైన్ ఇక్కడ కూడా అంతే సిడి, ఒక సి అలాగే ఉంటుంది. సిడి వాల్యూ 1, సిపి అవుతుంది మైనస్ సిపి. ఓకే, తర్వాత ఇక్కడ సిడి స్క్వేర్ చూడండి, సి స్క్వేర్ డి స్క్వేర్ పవర్ సేమ్ కాబట్టి బేసెస్ని మల్టిప్లై చేయొచ్చు. సిడి హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. సిడి వాల్యూ 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే చేయండి. తర్వాత ఇక్కడ డిపి మైనస్ డిపి ప్లస్ డిపి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ సిపి మైనస్ సిపి క్యాన్సిల్ అవుతుంది. మనకి మిగిలిది అంటే 1 + 1 2, ఇక్కడ ప్లస్ డి స్క్వేర్. ఓకే, తర్వాత మైనస్ పి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + d స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ పి స్క్వేర్. ఈ 2 నేను రీరైట్ రాస్తా, 2 ఇంటూ డి ఇంటూ సి అని రాస్తా, ప్లస్ డి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ పి స్క్వేర్. బికాజ్ డిసి అంటే మనకి ఎంత వాల్యూ 1 కదా. ఓకే, 2 ఇంటూ 1 అని నేను ఇలా రాసుకున్నా. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాలో ఉంది కదా ఇది. దీన్ని నేను ఎలా రాస్తానంటే డి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ సి. డి ప్లస్ సి అంటే ఏంటి, మైనస్ క్యూ. ఓకే, మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది, క్యూ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. అంటే విచ్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 7th ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్, బి బిలాంగ్స్ టు ఆర్, దెన్ ద ఈక్వేషన్ యాజ్ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ రూట్, బోత్ పాజిటివ్ రూట్స్ బోత్ నెగిటివ్ రూట్స్, నన్ రియల్ రూట్స్. ఇక్కడ మనం 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి డిస్క్రీట్ మెథడ్ చెప్పాను కదా, డిస్క్రీట్ రూల్. ఓకే, డిస్క్రీట్ రూల్ ఆఫ్ ఇది మనకి. ఓకే, అది యూజ్ చేయండి. ఓకే, లేదు అంటే నేను ఒక నోట్ చెప్పాను. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది ఇక్కడ, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a. సి వాల్యూ దగ్గర ఏముంది, మైనస్ ఏ స్క్వేర్ ఉంది. ఓకే, ఏ వాల్యూ ఎంత ఇక్కడ, ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. ఓకే, అంటే మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది. ఏ అనేది ఏంటి, పాజిటివ్. ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబరు. ఏకి స్క్వేర్ ఉంది కాబట్టి మీరు పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా పాజిటివే వస్తుంది. అంటే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఏ స్క్వేర్, అర్థమవుతుందా, నెగిటివ్ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకే, if product of the roots is negative then roots ఏమవుతాయి, roots are opposite sign. రూట్స్ హ్యావ్ ఆపోజిట్ సైన్ ఉంటుంది. అంటే ఒక రూట్ అనేది పాజిటివ్ ఉంటే ఇంకొకటి ఏమవుతుంది, నెగిటివ్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకొకటి నెగిటివ్ ఉంటుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. 1 పాజిటివ్ 1 నెగిటివ్ రూట్. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ద సొల్యూషన్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీ ఇది ఇచ్చాడు. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు మనకి. దీంట్లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ ఏముంది అంటే 4 to the power of -x plus 0.5 minus 7 into 2 to the power of -x less than 4 ఉంది. ఇక్కడ 4 నేను 2 స్క్వేర్ అని రాసుకుంటా, హోల్ టు ద పవర్ ఆఫ్ -x ప్లస్ 0.5 అంటే 1/2 మైనస్ 7 into 2 to the power of -x లెస్ దెన్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు 4ని. ఓకే, ఇప్పుడు చూడండి, 2తో మల్టిప్లై చేస్తే -2x ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, -7. మీకు తెలుసు. ఓకే, పవర్స్ ఉంటే పవర్స్ని మల్టిప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇలా మల్టిప్లై చేస్తే 2ని మల్టిప్లై చేస్తే అనుకో ఇలా వస్తుంది. ఓకే, 2 to the power of -x లెస్ దెన్ 2 స్క్వేర్. ఇప్పుడు పవర్స్ని సపరేట్ చేయండి. ఇక్కడ నేను ఇలా రాసుకోవచ్చా పవర్స్ని. ఓకే, 2 to the power of 1 -7 2 to the power of -x లెస్ దెన్ 2 స్క్వేర్. ఇలా ఉన్నదాన్ని
ఇది సపరేట్ చేస్తారు అనుకోండి ఇలా వస్తుంది. ఈ 2 అనేది ఇక్కడ పైనకి తీసుకున్నాను అనుకో ఇలా రాసుకోవచ్చు, బికాస్ పవర్స్ని మల్టిప్లై చేయొచ్చు కాబట్టి రీరైట్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ టర్మ్స్ ఉన్నది ఇలా ఉంది. అలాంటి చోట్ల మనం ఏం చేయాలి, లెట్ వి కన్సిడర్ న్యూ వేరియబుల్కి కన్సిడర్ చేసుకోవాలి. 2 to the power -x ఈజ్ ఈక్వల్ టు టీ అని కన్సిడర్ చేసుకోండి. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది మనకి, టీ స్క్వేర్ మైనస్ ఓకే ఇది 2 అయితే 2t స్క్వేర్ మైనస్ 70 ఓకే లెస్ దెన్ 4 ఉంది. 4 ఈ సైడ్ వస్తే 2 స్క్వేర్ మైనస్ 70 మైనస్ 4 ఈజ్ లెస్ దెన్ 0. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. 4 2s 8 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు 8t ప్లస్ t మైనస్ 4 ఈజ్ లెస్ దెన్ 0 అని రాయొచ్చు. దీంట్లో నుండి 2 కామన్ తీస్తే 2t కామన్ తీయండి. 2t కామన్ తీస్తే ఇదేమొస్తుంది మనకి, t వస్తుంది -4 ప్లస్ 1 కామన్ తీస్తే t -4 ఈజ్ లెస్ దెన్ 0. తర్వాత 2t ప్లస్ 1 t -4 ఈజ్ లెస్ దెన్ 0. ఓకే ఇప్పుడు వేవిక్ కర్వ్ మెథడ్ అప్లై చేసామనుకోండి, ఇది మనకి ఎలా వస్తుంది, ఇది t ఈజ్ ఈక్వల్ టు -1/2 అండ్ t ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ప్లస్ మైనస్ ప్లస్ అంటే t వాల్యూ t ఈజ్ బిలాంగ్స్ టు మనకి ఏమవుతుంది, లెస్ దెన్ సింబల్ ఉంది కాబట్టి ఈ పోర్షన్ అవుతుంది మనకి. అప్పుడు మనకి ఇది ఓపెన్ ఇంటర్వల్, బికాజ్ ఈక్వాలిటీ సింబల్ లేదు కదా, ఈక్వల్ సింబల్ లేదు, అప్పుడు ఓపెన్ ఇంటర్వల్ తీసుకోవాలి. ఇది ఏమైతుంది, ఓపెన్ ఇంటర్వల్ తీసుకుంటే -1/2 4 అవుతుంది. అంటే t ఈజ్ లైస్ బిట్వీన్ -1/2 లెస్ దెన్ 4. ఓకే కానీ మనం t ఏం కన్సిడర్ చేసుకున్నాం, ఇది కదా. ఓకే 2 to the power -x ఈజ్ ఈక్వల్ టు t కదా. ఓకే 2 to the power -x ఈజ్ ఈక్వల్ టు t తీసుకున్నాం కదా. ఇక్కడ మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి చోట్ల. ఓకే ఇదేంటి మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కదా, దిస్ ఈజ్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. చూడండి ఎక్స్పోనెన్షియల్, దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో దిస్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటే మనకి ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్కి. ఓకే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటే మనకి ప్రాపర్టీస్ ఏమవుతాయి చెప్పండి, మనకి ప్రాపర్టీస్ ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటే మనకి ఎప్పుడూ అంతే గుర్తుపెట్టుకోండి, అది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే ఎక్స్పోనెన్షియల్ ఉంది అనుకోండి, దట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది మనకి. ఓకే ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఇదైతే మనకి పాజిటివ్ అని అయితే అర్థమైంది. ఇది పాజిటివ్ అయితే మనకి ఏమవుతుంది, ఇది పాజిటివ్ కాబట్టి మనకి ఇప్పుడైతే నెగిటివ్ వాల్యూస్ అయితే రావు కదా, టీకి మనకి నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ తీసుకోకూడదు. కాబట్టి టీ ఈజ్ లైస్ బిట్వీన్ 0 లెస్ దెన్ 4 అవుతుంది. 0 లెస్ దెన్ t అంటే 2 to the power -x లెస్ దెన్ 4 అంటే 2 స్క్వేర్. ఓకే అర్థమైందా. ఇప్పుడు 2 to the power -x ఉంది. ఓకే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే దీన్ని చెక్ చేద్దాం. 2 to the power -x లెస్ దెన్ 2 స్క్వేర్. ఓకే ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ అనేది ఏంటి, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఇలా ఉంటే కండిషన్ -x 2 ఇది -x ఈజ్ లెస్ దెన్ 2 అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. x ఈజ్ గ్రేటర్ దెన్ -2 అంటే x బిలాంగ్స్ టు ఏమవుతుంది -2 టు ఓపెన్ ఇంటర్వల్, బికాజ్ ఈక్వాలిటీ సింబల్ లేదు, ఓన్లీ గ్రేటర్ సింబల్ మాత్రమే ఉంది కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ -2 టు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే విచ్ ఆప్షన్ కరెక్ట్, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే ఇదైతే క్లియర్ అయింది కదా. ఇది క్వశ్చన్ చూడండి, లెట్ x1 x2 బి ద రియల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, దెన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకే ఇక్కడ మనం మ్యాక్సిమం వాల్యూ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఫస్ట్
ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చూడండి, x1 x2 బి ద రియల్ రూట్స్ అంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, x1 ప్లస్ x2 ఏమవుతుంది మనకి, సమ్ ఆఫ్ ద రూట్స్ k మైనస్ 2 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 ఇంటూ x2 ఏమవుతుంది, x1 ఇంటూ x2 ఏమవుతుంది, k స్క్వేర్ ప్లస్ c బై a, అంటే c ప్లేస్లో ఇది ఉంది. ఓకే, a ప్లేస్లో 1 మనకి ఏమవుతుంది, k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 5 అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం. ఏమొస్తుంది, x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్. మనం ఇది కదా ఫైండ్ అవుట్ చేయాలి, x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పటికి ఏం చేయాలంటే x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ తీసుకోండి. ఓకే, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 2x1 x2. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ టర్మ్ ఈ సైడ్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ప్రెషన్ అంటే x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ x1 ఇంటూ x2. x1 ప్లస్ x2 అంటే ఏంటి, k మైనస్ 2 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఆ x1 x2 అంటే k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 5. ఓకే, అర్థమైందా, ఇదైతే అర్థమైంది. మనము ఇంకెలా చేస్తాం మనం తర్వాత, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 4x. ఈ 2ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 2k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 10. ఇప్పుడు దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ 2k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఏమవుతుంది 3k స్క్వేర్. ఓకే, తర్వాత ఇదేమవుతుంది మనకి k స్క్వేర్, ఇది మైనస్ అవుతుంది కదా మనకి, దిస్ ఈజ్ మైనస్ k స్క్వేర్. ఇది ఈ సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది కదా, మైనస్ ఇది మైనస్ అవుతుంది కదా, ఇది మైనస్ అవుతుంది అంటే ఎక్స్ప్రెషన్ అంతా చేంజ్ అవుతుంది. ఇది ఇవన్నీ మైనస్ వస్తాయి మనకి, మైనస్ 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 అంటే ఇది మైనస్ k స్క్వేర్ వస్తుంది, మైనస్ k స్క్వేర్. ఓకే, తర్వాత మనకి మైనస్ 10k మైనస్ 6 వస్తుంది. ఇట్లా మైనస్ కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 10k ప్లస్ 6. ఓకే, మైనస్ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే k స్క్వేర్ ప్లస్ 10k, దీన్ని 25 మైనస్ 19 చేస్తే అప్పుడు 6 వస్తుంది. మైనస్ k స్క్వేర్, ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాయచ్చు అంటే k ప్లస్ 5 హోల్ స్క్వేర్ అని రాస్తా. 25 నేను 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇదేమవుతుంది మైనస్ 19. ఓకే, మైనస్తో మల్టిప్లై చేస్తే 19 మైనస్ k ప్లస్ 5 హోల్ స్క్వేర్. చూడండి ఇదేమైనా 0 అయింది అనుకోండి, ఈక్వల్ టు 0 అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది 19 అవుతుంది. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 19. ఇదేమన్నా 0 కాదు. ఓకే, ఇది ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ఇది 0 అయితే మ్యాక్సిమం వాల్యూ 19, అదే ఇన్ఫినిటీ అయితే 19 మైనస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే మినిమం వాల్యూ ఏమవుతుంది మనకి మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, ఇలా ఫార్ములా. అదర్వైజ్ మనకి డైరెక్ట్గా ఒక ఫార్ములా అయితే ఉంది. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అవుతుంది. ఓకే, అదే మినిమం వాల్యూ ఎప్పుడైతుంది, ఏ గ్రేటర్ దెన్ 0, సేమ్ ఇదే మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అవుతుంది. అర్థమైందా, ఏ లెస్ దెన్ 0 ఉంటే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, ఇది మ్యాక్సిమం వాల్యూ. ఏ గ్రేటర్ దెన్ 0 వస్తే మనకి మినిమం వాల్యూ వస్తుంది, ఫార్ములా అప్లై చేయండి. చూడండి ఇక్కడ ఇది ఎక్స్ప్రెషన్ కదా మనకి, ఏ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ 1. చూడండి మైనస్ ఉంది, ఏ వాల్యూ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి -1 కదా, ఏ వాల్యూ ఎంత నెగిటివ్ ఉంది అంటే లెస్ దెన్ 0 కదా, అప్పుడు ఇది ఏమైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అంటే 4 టైమ్స్ ఆఫ్ ఏ వాల్యూ -1, సి వాల్యూ ఎంత -6 మైనస్ బి స్క్వేర్ అంటే -10 స్క్వేర్ ఎంత 100
బై 4 ఇంటూ -1 ఇది ఎంత వస్తుంది -6 -100 ఓకే బై -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇది ప్లస్ మైనస్ ప్లస్ ఇది -76 బై -4 మైనస్ క్యాన్సల్ ఇది 19 మీరు ఇలా అన్న చేయండి ఫార్ములా అన్న అప్లై చేసి చేయండి ఓకే అదర్వైజ్ ఇలా అన్న చేయండి 19 వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది ఓకే ఇది క్లియర్ కదా నెక్స్ట్ డైరెక్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఇది ఆల్రెడీ చేశాను ఇది ఓకే ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి ఫస్ట్ ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసాం ఎల్సిఎం తీసుకోండి ఓకే ఎల్సిఎం తీసుకుంటే ఇలా వస్తుంది తర్వాత ఇది సింప్లిఫై చేయండి ఓకే పవర్ సేమ్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా దీనికి కామన్ పవర్ తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఓకే ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది -b/a అంటే 64 ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 256 సింప్లిఫై చేస్తే 2 వస్తుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది ఇది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పైన థియరీ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ చాప్టర్స్ అంటే అదర్ చాప్టర్స్ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నా మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అందరికీ ధన్యవాదాలు జై భువనేశ్వరి